పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట. అలా తలుపు లేనివారు ఖచ్చితంగా డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజగదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట. పూజగదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజగదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము. కానీ అలా ఉంచకూడదు. శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే మంచిది. స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు, వస్తువులు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. పూజ మందిరంలో వినాయకుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి. ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి. మరీ ముఖ్యంగా పూజ గదిలోని ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. సూర్యాస్తమయం తరువాత దేవుడు గదిలో పూజ చేయకూడదట. దేవుడు గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమ, అక్షింతలు ఉండాలట. ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి. విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు. వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు. చాపగాని, వస్త్రముగాని వేసుకుని దానిపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం. నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదట. ఇక ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మీకు సంతోషం, అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు. దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు. నరదిష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి. మరో ముఖ్య విషయానికి ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకుని బాత్రూమ్ ఉండకూడదు. దేవుడి గదిలో బూజు ఉండరాదు. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు. ప్రతి కుటుంబం రోజూ తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. శివుడికి వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇంట్లో ఒకే చోట 2 శివలింగాలను ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.